ఇంటి ముంగట జొన్నలార ఓసొచ్చిన ఈ పావురాలు పాడుగాను ఒక్కిత్తు దక్కనిస్తలేవు. ఇంత గిర్నికోయి పిండన్న పట్టించుకొస్తాడంటే పిలిచి పిలిచి కుత్కంతా నొస్తుంది. ఈ పోరడు ఏడవైండో ఏమో. ఇప్పుడన్నా పిలిస్తే వలుపుతాడేమో చూద్దాం. సతీ, ఓ సతీ, నేను మా సత్తిని పిలిస్తే గీ పోలీస్ అయిన ఎవరు వచ్చిర్రు? ఓ కెమెరా మనిషి, కెమెరా ఎవరి మీద పెట్టినవయ్యా? నువ్వు దమ్కి అంగనే దర్శకోనీకే నేనేమన్నా ఉసా ఉసా అంటే ఉరకనీకే కొందనుకుంటున్నావారా? పోలీస్ పోలీస్ బ్యాచ్ నెంబర్ 11 అంగి నెంబర్ ఇంతను ఉండే 42 షెడ్ నెంబర్ 38 ట్రైనింగ్ సెంటర్ కొనింటలో సింత చెట్టు మూతవరి బ్యాచ్ సత్తిగాడు బిత్తర్ సత్తిగాడు. నీ ఏషం పాడుగాను ఈ పోలీస్ ఏషం ఏంటి తమ్మి? నాకు ఒక్కటే కోరిక సాఫిట్ రక్క రోషంతో వలగొట్టుకునే గుండు మీదొత్తు కులాసగా ఉండే నా లాగు మీదొత్తు పట్నంలో ఒక్క దొంగోడు కూడా కనిపించాలి. ఈ గన్ను నా నెత్తి మీద ఉండాలి, ఈ చేత ఆయన మీసం మీద ఉండాలి. అలాగేంది, ఆ లాఠీ ఏంది, ఆ డైలాగులేంది, ఏమైంది తమ్మి? నీకెవరు ఇచ్చింది ఈ డ్రెస్సు? ఈ డ్రెస్ ఏడికెళ్ళి తెచ్చుకున్నాము, ఎవరిచ్చిండ్రు అన్నందుకు గాను ఎంపీసీ డ్రెస్సులు వేసుకునే సెచ్కన్ కింద నిన్ను అరెస్ట్ చేసే హక్కు నాకున్నది సాఫిట్ రక్క. తమ్మి సత్తి, ఎంత మాట అంటే క్షమించు సాఫిట్ రక్క. ఈ డ్రెస్కు సుట్టమే ముఖ్యం కానీ అన్నదమ్ములు అక్కలు చెల్లెళ్ళు యారికుంటారు సాఫిట్ రక్క. సుట్టం తన మర్యాద తన చేసుకుంటూ పోతుంది. నిండా లాగేలేదు కానీ నీ ఎత్తుగల పోలీస్ లెక్క పోజులు కొడుతున్నాడు ఈడ. అక్క మన బావల్ని కించపరిస్తే నేను ఏసీబీ సెక్షన్ కింద అరెస్ట్ చేసే అధికారం ఉంటుంది. అయ్యో భయపడాలనా ఇప్పుడు? తమ్మి భయం అవుతుందిరా. అమ్మో ఆ గన్ను ఆ లాఠీ నిజంగానే భయం అవుతుంది. పోలీస్ తమ్ముని చూసి కుక్కని చేసి బెదిరినట్టు అక్కలు బెదిరుకోవద్దక్క. పోలీసులు అంటే జనమందరికి దోస్తులు లేక. దోస్తా? సరే. ఏంద్రా భయ్ నీ ఏషాలేంది? ఏమో లాఠీ పట్టుకొని భయపెట్టిస్తున్నావట, ఏంది తమాషాలా? దోస్తులు అంటే పబ్లిక్ను మేము అరేతురే కొట్టవచ్చు, కానీ మమ్మల్ని అరేతురే కొడితే లోపలేసి చెవులు వింటుతాం. చూడు తమ్మి, ఈ డ్రెస్ ఏడికెళ్ళి తెచ్చినావో, ఈ ఏషం ఏందో చెప్పకుంటే నీ పెళ్లి చేస్తా తాత. ఏమనుకుంటున్నావు? బిట్టిరాక పోలీస్ ట్రైనింగ్ చేస్తున్నా ఇప్పుడే. మళ్ళీ రేపు అట్లా పోలీస్ అయితే ఇట్లనే ఉండాలి కదా. నీకు నువ్వు పోలీస్ ట్రైనింగ్ ఇచ్చుకున్నాడు ఏంది తమ్మి? 9000 మంది పోలీస్ కొలువులు పడ్డాయి కదక్క. నేను రేపు పొద్దుగాల పోలీస్ అయినాక ఇట్లనే చుట్టానికి న్యాయానికి సూటు పెట్టేటోడేరా పోలీస్ పోలీస్ అంట. అరే హరియారా, ఆ బజ్జీల బండి మలేషియా గారి దగ్గరకు పోయి 4 ఫిలేట్లు మిర్చీలు కట్టించుకురా. ఉల్లిగడ్డలు వేయమాను ఫో. అరే అట్లనే బజ్జీల లక్ష్మమ్మ తానా 100 రూపాయలు తీసుకురా అడకరా ఫో. కొలువు వచ్చినాక చేసేది ట్రైనింగ్, కొలువుకి ముందు చేసేది ప్రాక్టీసు. ఓ అక్క ముందుగాల నేర్చుకోకుండా మళ్ళీ కొలువు ఎక్కినామనుకో ఇవన్నీ చెప్పనీకి రాదు, అందుకే ముందుగానే ప్రాక్టీస్ చేసుకుంటున్నా. అయ్యో బిత్తిరోడా, పోలీస్ కొలువు రావాలంటే ఏం చదువు ఉండాలో తెలుసా నీకు? ఏడు చదివినా చాలా రాక? 7 కాదు 12 తరగతి నుంచి డిగ్రీ దాకా చదువు ఉండాలి. అక్క బుగులు వాటి చెప్తున్నా చూడు, ఈ డిరాస్ మస్తు పవర్ ఉంటుందంట, మస్తు మంది బుగులు వాడతారు, మస్తు సంపాదించుకోవచ్చు అంట. పైసలు సంపాదించుడు వెనకసిరి, ముందుగా కొలువు సంపాదించుడే మస్తు కష్టం తమ్మి. ఎంపీ సార్ దగ్గర ఉండే పిఏ చెప్పిండాక 12 లక్షలు కట్టినాం అనుకో ఎస్ఐ కొలువు ఇప్పిస్తారంట. మంచిగా 2 ఎకరాల పొలం అమ్ముకొని కట్టుకుంటా నేను, కొలువు వస్తుంది. ఇక ఏంటి దళారి గల దగ్గరకు పోయినావా? నేను పోలేరాక, పిఏనే నా దగ్గరకు వచ్చిండు. పోలీస్ డ్రెస్ కొనుక్కుంటున్నా కదా, ఇగో నీకు ఎస్ఐ కావాలంటే పైసలు ఖర్చు అవుతాయి అంటాను అన్నాడు. గసుంటోళ్ళ మాటలు నమ్మద్దు తమ్మి, కష్టపడి చదివితే పైసా లేకుండా వస్తుంది. అక్క సత్యంగా పోలీస్ అవుతానంటావా? నాయన సార్ తర్వాత నాకే పవర్ ఉంటుంది అంటావా? నువ్వే కానీ ఇగరా ఆ డ్రెస్ తోని బయట తిరగకు, కుక్కలు ఎమ్మడ పడతాయి. చూసిన రానుల్లా సార్కు పోలీస్ కొలువు కావాలన్నట. ఎందుకైనా ముందుగానే మంచిగా నేర్చుకోవాలి, ట్రైనింగ్ చేసుకోవాలి.